హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా టెల్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో బన్స్ తెచ్చానండి. మామూలుగా చిన్న చిన్న బన్స్ ఉంటాయి కదా, రౌండ్ బన్స్, కప్ బన్స్, అవి తీసుకొచ్చాను అనమాట. వాటితో స్నాక్స్ చేస్తున్నాను. ఇలా ఏదో ఒకటి చేస్తానండి నేను బన్స్తోని. బ్రెడ్ అయినా సరే ఏదో ఒకటి, అంటే సింపుల్గా అయిపోవాలి, అప్పటికప్పుడు తొందరగా అయిపోవాలి, బాగుండాలి, హెల్దీ కదండి. బ్రెడ్ మంచిదే, అలానే వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఈ మధ్యలో కట్ చేస్తున్నానండి. ఇందులో చీజ్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు మనం కావాలంటే. ఇంకా హెవీ ఎక్కువగా కావాలంటే నేను మామూలుగా చేస్తున్నాను అనమాట. మరి డీప్ ఫ్రై ఆయిల్ ఫుడ్ కాకుండా, ఎండాకాలం కదా, పిల్లలకి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతా కలిపి 15 మినిట్స్లో అయిపోతుందండి. మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే. సెంటర్కి కట్ చేసేవి ప్లస్ లాగా, లేదు మధ్యలో కావాలంటే మీరు మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు, అంటే బర్గర్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్, క్యాప్సికము, టమాటా, అలాగే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా కొంచెం పసుపు, ఉప్పు వేసి వేయించుకున్నానండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాను. ఇప్పుడు వీటి సెంటర్లో గ్యాప్ ఇచ్చి కొంచెం పిజ్జా సాస్ వేస్తున్నానండి. పిజ్జా సాస్ అనేది వేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట, మనకి పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది. అలానే కొంచెం టమాటా సాసు, అలా చిల్లీ సాస్ అనమాట. అలా కొంచెం కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి. ఎక్కువగా కావాలి మీకు సాసులు అంటే ఇష్టం అంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలా అన్నిట్లో ఫిల్ చేసిన తర్వాత చిల్లీ సాసు, టమాటా సాసు, పిజ్జా సాసు, ఇలా 3 రకాలు వేసాను. ఇప్పుడు ఏవైతే మనం వెజిటేబుల్స్ కొంచెం పచ్చివాసన పోయేలా వేయించుకున్నామో వాటిని ఆ సెంటర్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తం అన్నిట్లో సాస్ వేసుకున్న తర్వాత అన్నిట్లో కూడా ఇలా వెజిటేబుల్స్, ఇంకా మీకు ఇందులో కావాలంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు మనం. స్వీట్ కార్న్, అలానే డ్రై నట్స్ అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. పల్లీలు అవన్నీ, చీజ్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేను వీటిపైన వేస్తున్నానండి. బటర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కోరుకొని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోవచ్చండి. నేను సాల్ట్ వేసి ఆ సాల్ట్ పైన ఇవి పెట్టాను అనమాట. ఒక ప్లేట్లో ఇవన్నీ పెట్టాను. ఆ చీజ్ అనేది కొంచెం మెల్ట్ అయ్యి బాగా వస్తుందండి. ఆ వీడియో మిస్ అయిందండి. నేను తీసేసరికి వీళ్ళు వీడియో తీయకుండానే తినేసారనమాట, వేడివేడిగా బాగున్నాయి అనేసి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈజీగా స్నాక్స్ అయిపోతాయి అప్పటికప్పుడు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ ఫుడ్ కూడా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఉంటానండి, బాయ్, థ్యాంక్ యూ.